Hi guys, welcome back to the day 2 vlog. The Superbike pilgrimage of Tirumala Tirupati. Guys, let's talk about yesterday. Guys, ఎగ్జాక్ట్గా నిన్న నేను 3:30 PM అయితే సిఆర్ఓ ఆఫీస్కి రీచ్ అయినా. సో అక్కడి నుంచి నేను రూమ్ సర్చింగ్ అయితే పోయినుండే. అక్కడికి వెళ్ళాక నాకు చాలా మంది చెప్పారు రూమ్స్ అయితే సింగిల్ పర్సన్స్కి అయితే అలాట్ చేయరని. అయినప్పటికీ నేను 1 hour 2 hours వరకు వెయిట్ చేసి వాళ్ళని అడిగినా సరే వాళ్ళు అదే మాట చెప్పారు. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు లాకర్ తీసుకోవడం చాలా బెటర్ అన్నారు. సో లాకర్ కూడా అంత ఈజీగా దొరకలేదు. అది కూడా 1 hour 2 hours నాకు లాకర్ దొరికిన తర్వాత నా లగేజ్, నా హెల్మెట్స్ టోటల్ అక్కడే పెట్టేశాను. పెట్టిన తర్వాత సో గైస్ లాకర్ కోసం అయినా సరే చాలా కష్టపడిన తర్వాత దాదాపు 1 hour 2 hours నాకు లాకర్ దొరికింది. సో ఇందాక చెప్పా కదా లగేజ్ అంతా మొత్తం అందులో పెట్టేసి ఇక స్టార్ట్ అయినా నేను గుండు చేయించుకోనికి. తర్వాత గుండు చేయించుకున్న తర్వాత మంచిగా ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యి దర్శనానికి అయితే ఎంట్రీ ఇచ్చిన. లైక్ 8 or 9 అవుతుంది టైం. యాజ్ పర్ నేను టికెట్ తీసుకున్న టైమింగ్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఉండే. సో నేను అనుకున్నది ఏంటంటే టైం సేవ్ చేయాలి, నైట్ కూడా రెస్ట్ తీసుకోవాలనుకున్నా. కానీ అది రెస్ట్ అయితే తీసుకోలేదు గాయ్స్. సో సీదా పోయిన నేను దర్శనం లైన్లోకి 9 o'clock అనుకుంటాం. దర్శనం అయితే నేను అనుకున్నట్టు మస్తు అయితే జరిగింది. తర్వాత టోటల్ దర్శన అవర్స్ మాత్రం 5 or 6 hours నేను బయటకు వచ్చిన. 9కి అయితే ఎంట్రీ ఇస్తే 1 అయింది అనుకుంటా నేను బయటకు వచ్చేసరికి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక స్టార్ట్ అయిన సీదా శ్రీశైలం ఫర్ మహాదేవ్ దర్శనం. ఆఫ్టర్ కంప్లీటింగ్ శ్రీవారి దర్శనం ది జర్నీ బిగైన్ ఫ్రమ్ టీటీడీ టు శ్రీశైలం ఫర్ మహాదేవ్ దర్శనం. ఇట్స్ అబౌట్ 413 kilometers. ఇట్స్ వాజ్ లైక్ 8 hours చేంజ్. తిరుపతి టు శ్రీశైలం వెళ్తుంటే దారిలో మా వాళ్ళు అయితే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు నాకు. రౌండ్ 3 మధ్య అయితే రోడ్ అయితే 60 kilometers బాగాలేదు. తర్వాత అయితే ఏకం ఉంది రోడ్. ఈ రోడ్ కూడా అసలు మామూలుగా నాన్ స్టాప్. నా విజన్ అయితే వరకు అయితే ఉందో ఆడ వరకు అయితే రోడ్ అయితే అసలు సీరియస్లీ గైస్ ఈ రోడ్కి తగ్గట్టు అయితే సోలో రోడ్ అయితే నాకైతే క్రేజ్ అనిపిస్తుంది. ఇట్స్ టైమ్ టు డ్రింక్ మాన్స్టర్. అది మాన్స్టర్ గాయ్స్. నేనైతే రీచ్ అయిన దొర్నాల. గోప్రో వల్ల అయితే చాలా క్లిప్స్ అయితే డిలీట్ అయినాయి. సో నేను చెప్పాను కదా ఇన్స్టా 360 వల్ల రికార్డ్ అయిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసిన. అదే వీడియోస్ పైన వాయిస్ ఓవర్ చేస్తున్నా ఇక మాస్టర్ తాగుతూ. గాయస్ సీరియస్లీ గాయస్ ఈ వ్యూ అయితే చూడండి, మామూలుగా ఉండదు. సూపర్ బైక్ ఎగ్జాక్ట్ సన్సెట్ టైమింగ్ కరెక్ట్గా సూర్యుడు అయితే నా ఫేస్ ఉంటుంది. గాయస్ జస్ట్ ఫీల్ ది వ్యూ. నాకైతే అనిపిస్తుంది సౌండ్ ప్లస్ స్పీడ్ ప్లస్ ఈ వ్యూ మెంటల్ అయిపోతాను నేను. వ్యూ బాగుందని చెప్పేసి బైక్ అయితే ఆపి మంచి వీడియో అయితే తీసుకుంటాం అట్లని చెప్పేసి బైక్ అయితే ఆపిన. ఇలాంటి టైంలో మనకైతే అనిపిస్తుంది, సీరియస్గా చెప్తున్నా నేను, సోలో రైడ్ వాల్యూ ఏందో ఇలాంటి టైంలో అర్థమవుతుంది మనకు. ఈవెన్ ఫోటో తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా మంచి వ్యూలు అయితే. అట్లా అని చెప్పేసి నాకు తీసేవాళ్ళు అయితే ఎవరు లేరు. అట్లా అని చెప్పేసి బైక్ మాత్రమే నేను ఫోటో తీస్తున్నాను. స్పీడ్గా సౌండ్ మనమైతే ఎంట్రీ ఇచ్చినాం ఇక నల్లమల్ల ఫారెస్ట్కి. ఇక్కడ నుంచి అయితే 45 kilometers చూపిస్తుంది. లైక్ 1 hour 1.5 hour అయితే చూపిస్తుంది. మన బీస్ట్కి అయితే 45 minutes 1 hour చాలు. అయినప్పటికీ వద్దు, మనం కొంచెం స్లోగానే పోదాం. ఈ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా, వెదర్ ఎంజాయ్ చేసుకుంటా.
అసలు అయితే మన సూపర్ బైక్ ని డ్రైవ్ చేస్తుంటే ఇంకా బాగా డ్రైవ్ చేయాలనిపిస్తుంది, కానీ స్లోగానే వెళ్దాం. ఎగ్జాక్ట్ గా సన్సెట్ అయితే చూడండి గైస్, నాకైతే కరెక్ట్ నా హెల్మెట్ పైన పడుతుంది. కొంచెం టైర్డ్ అయినా అని చెప్పేసి ఇక్కడైతే ఆపుగా వాటర్ తాగినట్టు. సో బైకర్స్ ప్రాబ్లం ఏంటంటే ఒక్క వాటర్ తాగాలన్నా సరే బైక్ పక్కా ఆపాలి. ఫీలింగ్ అయితే రిలాక్స్ అనిపిస్తుంది. Back to the business. ఈ వెదర్కి దీనికైతే నాకైతే హెల్మెట్ తీయాలనిపిస్తుంది. ముందుకు మంచి చల్ల గాలి అయితే తాగాలనిపిస్తుంది. సో హెల్మెట్ అయితే తీసినాం. ఎగ్జాస్ట్ సౌండ్కి అయితే నా చెవులు అయితే దొల్లు అంటున్నాయి, ఎందుకంటే హెల్మెట్ తీసాం కాబట్టి. గుండెపై నుంచి చేయి పుట్టుంటే మాత్రం చల్ల అంటే చల్లగా అనిపిస్తుంది. సన్సెట్ విత్ అవర్ బీచ్, ఒక మంచి ఫోటో అయితే తీసుకుందాం. సో గైస్ చూడండి, వ్యూ బాగుంది కదా, మొత్తం గ్రీనరీగా సన్సెట్. అందుకే బైక్ ఆపుతున్నాయి, ఇంకా బాగా అనిపించింది. Keep calm and ride on until they reach your destination. Now I'm nearby to Srisailam. ఒక 20 minutes కరెక్ట్ చేస్తే శ్రీశైలం అయితే రీచ్ అయిపోతాం. నాకైతే అనిపిస్తుంది ఒక మంచి రూమ్ తీసుకొని మంచి అన్ని ఎప్పుడేసి పడుకున్న వాళ్ళకి. Guys, finally reaching to destination. ముందే చెప్పాను గైస్, గోప్రో అయితే నాకు చాలా చీట్ చేసింది. ఇది సరిగ్గా లేకపోవడం వల్ల ఆ క్లిప్స్ అన్ని డిలీట్ చేశాను. టెంపుల్ సైడ్ నుంచి ఒక రౌండ్ అయితే కొడదామని చెప్పేసి మన బైక్ ఇంకా నేను టెంపుల్ సైడ్ వచ్చేసాను. ఇది నాది లాస్ట్ డెస్టినేషన్ అనమాట. నెక్స్ట్ అయితే తీసుకోవాలి. శ్రీశైలంలో పూజ పిల్లల పర్సన్స్కి రూమ్ చాలా చేశారంట. ఒక గవర్నమెంట్ అయితే చూడాలి. మన బైక్కి మన సౌండ్కి చాలామంది రియాక్షన్స్ అయితే ఇస్తున్నారు, కానీ నేను రియాక్షన్స్ అయితే ఫోకస్ చేయను. ఇందాక ఒక పర్సన్ అయితే సజెస్ట్ చేశాడు, ఒక గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి బాగుంటుందంట. సో అదే గవర్నమెంట్లో నేను స్టే చేయాలి. ఇది కనిపిస్తుంది ఇంకో గవర్నమెంట్. గవర్నమెంట్ అయితే బాగుంది అతను చెప్పినట్టే విత్ దేశీ. Bye guys, let's end here. Day 2 vlog. See you tomorrow. Bye bye.